నీకోసం డేటా ఫెచ్ చేస్తా, డేటా సేవ్ గూడా జేస్తా. అది ఎలా అంటున్నారా? అది వచ్చరికి ఏందంటే సేవబుల్ డేటాబేస్ నుంచెల్లి. సో, ఫస్ట్ ఒక యూజర్ స్టోరీ ఏంటి అనంటే, ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ జేస్తామో, ఓకేనా? ఈ డీటెయిల్స్ ఏదైతే మనం ఎంటర్ జేస్తామో అది వచ్చరికి ఏంటంటే సేవబుల్ డేటాబేస్‌తోని సేవ్ జేయాలి అది. ఓకే. సో, కాన్ఫిగరేషన్ చూద్దాం. సో, ఎప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ వచ్చరికి ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే డేటా టైప్ క్రియేట్ జేస్తామో, అక్కడ వచ్చరికి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ మనకు డేటా పేజ్ వచ్చరికి ఏంటంటే క్రియేట్ అయితదనమాట. ఫస్ట్ వచ్చరికి ఏంది అనంటే పేజ్, లిస్ట్, సెకండ్ సేవబుల్ ఇది డేటా పేజెస్ మాట. సో, ఈ సేవబుల్ డేటా పేజ్ వచ్చరికి ఏంటి అనంటే బై డిఫాల్ట్‌గా ఓన్లీ పేజ్ స్ట్రక్చర్డ్ మాత్రమే అది మనం క్రియేట్ చేసి పెడుతుందనమాట. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఏది లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు సేవ్ చేయాలి అనుకుంటారో, దెన్ మనం ఏం చేయాలంటే కస్టమైజ్ చేసుకోవాలి దాన్ని. ఓకే. వి నీడ్ టు క్రియేట్ ఎ సెపరేట్ సేవబుల్ డేటా పేజ్ ఫర్ ది లిస్ట్ టైప్ అనమాట. ఓకే. సో, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే పేజ్ అండ్ లిస్ట్. పేజ్ వచ్చరికి ఏంటి అనంటే మనము సింగిల్ సోర్స్, సింగిల్ ఇన్‌స్టెన్స్‌గా యాస్ ఎ సోర్స్‌గా వాడితే అదొచ్చరికి ఏంటంటే పేజ్. లిస్ట్ ఆఫ్ సోర్స్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ ఇఫ్ ఇన్ కేస్ సోర్స్‌గా వాడుకుంటే, లేకుంటే సేవ్ చేయాలనుకుంటే అదొచ్చరికి ఏంటంటే లిస్ట్ టైప్ అనమాట. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా మనకు పేజ్ టైప్ మాత్రమే ఇది మనకిస్తుంది. రైట్. సో, ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడొచ్చరికి ఏంటి అంటే లుకప్ ఉంటుంది. ఇక్కడ మనం పేజ్ ఉంది కాబట్టి లుకప్. ఓకేనా? సో, ఇంతకుముందు చెప్పినట్టుగా పేజ్ వచ్చరికి ఏంటి అనంటే సింగిల్ ఇన్‌స్టాన్స్ యాస్ ఎ సోర్స్. కాబట్టి ఇక్కడ లుకప్. అదే ఇక లిస్ట్ యూజ్ చేసామనుకో లుకప్ ఇవ్వకూడదనమాట. ఓకే. సో, అది సంగతి. నెక్స్ట్ ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే సేవింగ్ ఆప్షన్స్. సో, సేవింగ్ ఆప్షన్స్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అనంటే పేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక డేటాబేస్ సేవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తది. ఓకేనా? సో, డేటాబేస్ సేవ్ వచ్చరికి ఏంటి అనంటే సింగిల్ రికార్డ్‌ది. అదే ఇప్పుడు మనం ఇక్కడ పేజ్ లిస్ట్ ఇచ్చామనుకో, సో, ఇక్కడ లిస్ట్ ఇచ్చేసరికి ఏంటి అనంటే ఇక్కడ మనకు ఏది డేటాబేస్ సేవ్ ఆప్షన్ ఉండదు. ఇంకా మనం మ్యాండేటరీ ఇంకా మనకు యాక్టివిటీ లేదు అనంటే రోబోటిక్స్ లేదు అనంటే డిఫరెంట్ ఏమన్నా కనెక్టర్స్ ఇఫ్ ఇన్ కేస్ మనం యూజ్ చేయాలనుకుంటే కనెక్టర్స్ అనమాట. ఓకే. ఇదొచ్చరికి ఏంటంటే సేవింగ్ ఆప్షన్స్. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ కాకుండా ఒక చిన్నగా ఏది పేజ్‌తోని మనం చేద్దాం. సేవ్ చేద్దాం. సో, ఇక్కడ ఇంకోటొచ్చేసరికి ఏంటి అనంటే వన్స్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చరికి ఏంటి అంటే లోకల్ సేవ్ అని ఉంది. ఓకే. సో, ఈ లోకల్ సేవ్ అంటే ఏంటి? సో, లోకల్ సేవ్ అంటే ఏంటి అనంటే ఇక్కడ మనకు దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే ఇంటర్నల్‌గా ఇఫ్ ఇన్ కేస్ మనకి మన డేటా ఏది స్టోర్ అవ్వాలి అనుకుంటే లోకల్ సేవ్ వాడుకుంటాం. లేదు ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎక్స్టర్నల్‌గా నాకు డేటా స్టోరింగ్ అవసరం అనుకుంటే దీన్ని మనం వి కెన్ నెగ్లెక్ట్ అనమాట. సో, అది సంగతి. రైట్. సో, ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే ఇక్కడ మనకు సేవ్ టైప్‌లో ఈ డేటాబేస్ ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో, ఆ క్లాస్ నేమ్‌లో మనకి ఇన్‌స్టెన్సెస్ అన్నది సేవ్ అవుతాయి. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు నాకిక్కడ ఏమిచ్చాను CVR-డేటా-కస్టమర్ డేటా. అంటే ఈ క్లాస్‌లో నాకు ఈ రికార్డ్స్, ఈ ఇన్‌స్టెన్సెస్ నాకు సేవ్ అవ్వాలి. సో, కాబట్టి ఇదిచ్చాను నేను. ఇదిచ్చిన తర్వాత దెన్ లేటర్ ఆన్ ఇఫ్ ఇన్ కేస్ డేటా ట్రాన్స్‌ఫార్మ్ వాడుకుంటే డేటా ట్రాన్స్‌ఫార్మ్ గూడా యూ కెన్ ఏది మ్యాప్ ద ప్రాపర్టీస్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చెప్పినట్టుగా ఈరోజు ఇప్పుడు ఏం చేద్దామనంటే సింపుల్‌గా ఈ CWR2 ఏదైతే ఉంటుందో దీన్నొక్కసారి మనం మోడిఫై చేద్దాం. ఓకేనా? CWR ఉంది గదా! లెట్స్ టేక్ సమ్ మోడిఫై చేద్దాం. సో, మోడిఫై చేయడానికి నేనేం చేశాను అనంటే డేటా ట్రాన్స్‌ఫార్మ్ ఇన్వోక్ చేశాను. సో, దాంట్లో ప్రాపర్టీస్ వచ్చేసరికేందంటే మ్యాప్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఏదైతే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తానో ఓకేనా? ఈ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో నాకు దీంట్లో సేవ్ అవ్వాలి. ఓకేనా? యూజింగ్ సేవబుల్ డేటా పేజ్. ఇది మన యూజర్ స్టోరీ ఈరోజు. సో, దాని పర్పస్‌గే మనకి ఎక్కడి నుంచి వస్తుంది డేటా? మనం ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో క్లిప్ బోర్డ్‌లో ఈ విధంగా సేవ్ అవుతుంది. ఈ పేజ్ స్ట్రక్చర్‌లో మనకు సేవ్ అవుతుంది. సో, దాని స్ట్రక్చర్స్ ఇదనమాట. దాన్ని ఏది క్లాస్ వచ్చేసరికి ఇదనమాట. ఓకే. సో, దాని పరంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే ఇది సోర్స్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి మనకు కావాలి. మనం ఎందులోకి సేవ్ అవ్వాలి? ఇదిగో ఇందులోకి సేవ్ అవ్వాలి. డాట్ కస్ట్ ఐడీ, డాట్ కస్ట్ నేమ్. ఏ స్ట్రక్చర్‌లో, ఏ కంటెక్స్ట్‌లో అనంటే ఇదిగో ఈ కంటెక్స్ట్‌లో. అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ టేబుల్‌లో ఇదిగో ఇది ఉంది గదా! డాట్ కస్ట్ ఐడీ, డాట్ కస్ట్ నేమ్. ఇదిగో ఇదనమాట. ఓకేనా? సో, దీంట్లో మనకు సేవ్ అవ్వాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే టార్గెట్‌లో ఇస్తున్నాం. ఓకే. సో, ఇది మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం అనంటే సేబుల్ డేటా పేజ్‌లో జస్ట్ మ్యాప్ చేయడానికి దట్స్ ఇట్. ఇది మ్యాప్ చేసేసి సేవ్ చేసేస్తది. ఓకేనా? ఇది. సో, ఇంకా ఇది ఇట్లనే క్రియేట్ చేసి కామ్‌గా కూర్చుంటే సరిపోదనమాట. సో, వి నీడ్ టు ఇన్వోక్ ఇట్ సమ్‌వేర్. ఈ సేబుల్ డేటాబేస్‌లో మనం ఎక్కడెక్కడ ఇన్వోక్ చేసుకోవచ్చు అనంటే సో, మనం ఫ్లో యాక్షన్ లెవెల్‌లో మనం ఇన్వోక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్లో యాక్షన్ లెవెల్‌లో చేసుకోవచ్చు. మనకు ఫ్లో యాక్షన్ లెవెల్‌లో సెపరేట్‌గా మనకొచ్చరికి ఏంటి అనంటే మీకు చూపిస్తాను డైరెక్ట్‌లీ ఇంగ.
వి హ్యావ్ ఎ సెపరేట్ ఏది ట్యాబ్ అనమాట, కాలమ్ అనమాట. ఓకే, అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఇక్కడే దట్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ నాకు ఫ్లో లెవెల్‌లో కావాలి అనుకుంటే ఈ విధంగా ఫ్లో లెవెల్‌లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట యూజింగ్ స్మార్ట్ షేప్స్. ఓకేనా. సో అలా లేదు అని అంటే యాక్టివిటీ ద్వారా మనం వీ కెన్ ఇన్వోక్ అనమాట. ఓకే, సో ఈ 3 ప్లేసెస్‌లో వి నీడ్ టు కాన్ఫిగర్ సేబుల్ డేటా పేజ్. ఓకేనా, అదనమాట. సో అది డిక్లరేటివ్‌గా వర్క్ అవ్వదు. వి నీడ్ టు కాల్ ఇట్ సమ్‌వేర్. ఇప్పుడు ఒకసారి నేను కేస్ రన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ కాపీ చేశాను కదా, ఇక్కడ సమ్ వాట్ ఇప్పుడు నేను ఏదో ఇట్లా ఇస్తున్నాం, సబ్మిట్ చేస్తున్నాం. నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత నౌ లెట్స్ చెక్. ఇక్కడ ఇదే కదా సిడబ్ల్యూఆర్ అని ఉంది. లెట్స్ రిఫ్రెష్. సో రిఫ్రెష్ చేసిన తర్వాత నౌ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇట్ యాజ్ రౌఫ్ అని రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఇది వచ్చేసరికి కింద పేజ్. నాకు ఎందుకు సింగిల్ ఇన్స్టెన్సే నాకు నేను వాడుతున్నాను, సింగిల్ ఇన్స్టెన్సే నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఫెచ్ చేస్తున్నాను అండ్ అదే పరంగా నేను దాన్ని సేవ్ కూడా చేస్తున్నాను యూజింగ్ సింగిల్ ఇన్స్టెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ పేజ్. అదే లిస్ట్ అసలు మీరు ట్రై చేయండి. ఓకేనా, లిస్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే అక్కడ యాక్టివిటీ అన్నది మనం వాడాల్సి వస్తుంది. ఓకేనా, సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అని అంటే యా, ఈ సేబుల్ డేటా పేజ్ ఎక్కడ అని అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు సిడబ్ల్యూఆర్1 ఇలాంటివి ఉన్నాయి. ఓకేనా, సో ఎక్కడైతే నువ్వు డేటా అప్డేట్ చేయవో అది కూడా అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది దట్ ఈస్ ద కొంచెం అంటే డ్రాబ్యాక్ అని చెప్పను. మేబీ అదొకటి కొంచెం మనం చూసుకోవాలి అనమాట. ఏది మనం సేబుల్ డేటా పేజ్ మనం వాడేటప్పుడు మరేమన్నా ఏది అప్డేట్ అవ్వని కూడా మనం దాన్ని ఇంకా మనం ఏం ఎడిట్ చేయమనమాట. ఓకేనా, అలాంటి ఇన్స్టెన్సెస్‌లో కూడా ఈ సేబుల్ డేటా పేజ్ ఏం చేస్తదంటే సేవ్ చేస్తది. ఓకేనా, సో అదొకటి కొంచెం దీని డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది సంగతి. సో నెక్స్ట్ లెక్చర్‌లో మనం ఏం చేద్దామనంటే ఈ డేటా పేజ్‌కి సంబంధించిన అంటే సేబుల్ డేటా పేజ్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అవైలబుల్ ఇంకా ఇన్ డెప్త్‌గా మనం చూద్దాము. ఒక చక్కటి యూజర్ స్టోరీతో వద్దాం. ఓకేనా, సో అది సంగతి. రైట్, హ్యాపీ లెర్నింగ్.